ముల్లును ముల్లుతోనే తీయడం అన్నది పాతకాలపు సామెత. అయితే మనిషి శరీరంలోకి చొచ్చుకొని వచ్చి ప్రాణాలను హరించే వైరస్ను సైతం అవే వైరస్ క్రిములతో ఎదుర్కోవడం ఈ సామెతను నిజం చేస్తోంది. ప్రపంచాన్ని కలవరపెట్టిన కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు కేవలం ఏడాది కాలంలో 2 వ్యాక్సిన్లను కనిపెట్టిన మన దేశ సైంటిస్టులకు ప్రపంచం ఫిదా అవుతోంది. నిజంగానే కరోనా మానవాళిని జడిపించింది. ఒక్కసారిగా ప్రపంచ గతినే మార్చేసింది. కొన్ని తరాల దాకా తీరని నష్టాన్ని కలుగజేసింది. కోలుకోలేని దెబ్బతీసింది. కోవిడ్-19 వైరస్ జన్మస్థలం ఎక్కడో, ఎలా బయటపడిందో, ఇది కుట్రనో లేక సహజసిద్ధంగా వచ్చిపడిందో అన్న విషయాలు ఇప్పటికైతే తెలియవు. చైనాలోని వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిందన్న దానికి ఖచ్చితమైన ఆధారాలు లభించేదాకా ఊహాగానాలుగానే ఉంటాయి. అయితే మనం నివసించే ఈ గ్రహంపై మానవాళి ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా ఎన్నో రకాల వైరస్ ఉపద్రవాలు సంభవించాయి. కేవలం కోట్ల సంఖ్యలో మనుషులే కాదు, మహమ్మారి వైరస్ల కారణంగా భూమిపై జీవజాతులెన్నో తుడిచిపెట్టుకుపోయాయి. అసలు వైరస్ అంటే ఏంటి? వైరస్ను ప్రాచీన కాలం నుంచి ఎలా ఎదుర్కొంటున్నారు? వ్యాక్సిన్ ఎలా, ఎవరు కనుక్కున్నారు? తాజాగా తయారు చేస్తున్న వ్యాక్సిన్లో కలిపే వింత పదార్థాలు, వస్తువులను తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. పైగా అదో అవసరం కూడా. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అన్నది కూడా అక్షర సత్యం లాంటి సామెత కదా. రండి, ఈరోజు అన్నోన్ ఫ్యాక్ట్స్లో ఈ విషయాలను వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఓ చేదు వాస్తవాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే మనం నివసించే ఈ భూమి నిజంగా మనది కాదు. మానవాళి భూమిపై ఆవిర్భవించడం అన్నది యాక్సిడెంటల్గా జరిగింది. మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియని మరో ప్రాంతం నుంచి రాలిపడ్డ జీవాలం మాత్రమే. మనం ఈ భూమికి అతిథులం మాత్రమే. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనది కాని ఈ ప్రపంచంలో అప్పటికే మనకన్నా ముందు ఆవిర్భవించబడిన సూక్ష్మక్రిములు, చెట్లు మాత్రమే భూమికి యజమానులు. భూమిపై 4/3 ఉండే నీటిలో పెరిగే సైనోబాక్టీరియా, ఆల్గే, నేలపై దట్టంగా పెరిగిన వృక్షాలదే ఈ రాజ్యం. అవి నిర్విరామంగా ఆక్సిజన్ను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి. ఆ ఆక్సిజనే జంతువులు, మనుషులు, భూమిపై ఆవిర్భావానికి నాందిగా మారింది. అది లేందే మనిషి జీవించలేడు. ఇలా పీల్చే గాలిలో కంటికి కనిపించని క్రిములు కూడా ఉంటాయి. అవి చేసే దాడుల కారణంగా మనిషి జననం నుండి మరణం దాకా పోరాటం చేస్తూ ఉండాల్సిందే. శరీరం పైన, శరీరం లోపలికి చేరిన సూక్ష్మక్రిములతో మనం సహజీవనం చేస్తున్నాం. మన చుట్టూ ఉన్న పరిసరాలలో, మట్టిలో కూడా సూక్ష్మక్రిములుంటాయి. శరీరం, పరిసరాల పరిశుభ్రత పాటించినప్పుడు ఆ సూక్ష్మక్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. మన పూర్వీకులు కొన్ని వందల, వేల సంవత్సరాల నుండి వ్యక్తిగత పరిశుభ్రత పాటించి సూక్ష్మక్రిముల నుండి కాపాడుకోగలిగారు. ఆ రోజుల్లో యాంటీబయోటిక్స్, శానిటైజర్స్ లేవు. అందుకే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటికి భారతీయుల సగటు జీవనకాలం కేవలం 35 ఏళ్లుగానే ఉండేది. అయితే నానాటికి పెరిగిన ఆధునిక వైద్యం, పరిశుభ్రత పట్ల అవగాహన కారణంగా జీవన ప్రమాణాలు మెరుగై లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు 70 ఏళ్లకు పెరిగింది. వైద్యం గురించి తెలియని కాలంలో మనిషికి సోకే వ్యాధులకు గాలిలో ఉండే విష పదార్థాలే కారణమని అనుకునేవారు. అందుకే అప్పటి వైద్యం అంతా కక్కించడం, సుఖవిరోచనం అయ్యేలా చేయడం లాంటి వాటితోనే వైద్యం సాగేది. వైరస్ అంటే లాటిన్ భాషలో విషం అని అర్థం. సూక్ష్మక్రిముల వల్ల అంటువ్యాధులు వస్తాయని మైక్రోస్కోప్ కనిపెట్టని ఆ రోజుల్లో వైద్యులకు కూడా తెలియదు. ఫ్రెంచ్ సైంటిస్ట్ లూయిస్ పాస్టర్ 1870లో తొలిసారి బ్యాక్టీరియాను కనుగొన్నాడు. క్రీస్తు శకం 1892లో రష్యా సైంటిస్ట్ డిమిట్రీ ఇవనోస్వాకి మరింత స్పష్టంగా వైరస్ గురించి ప్రపంచానికి వివరించేదాకా దానిని జనం నమ్మలేదు. భూమిపై కేవలం మనిషికి మాత్రమే ఆలోచించే శక్తి ఉందని తేలింది. ప్రమాదాన్ని ఊహించే శక్తి నుంచి పుట్టిందే నేడు మనం చూస్తున్న వైద్యం. ఒకనాడు అంటే క్రీస్తు శకం 1796లో కౌపాక్స్ పేరుతో ఆవు పొదుగులో గడ్డలు ఏర్పడే రోగం వ్యాపించేది. ఆవు పాలను పితికే వారికి ఆ రోగం సంక్రమించేది. అదే ఒకనాటి మసూచిగా స్మాల్ ఫాక్స్ అని చెబుతారు. మసూచి వ్యాధి సోకడంతో ప్రపంచవ్యాప్తంగా వేలాదిగా జనం చనిపోయారు. పాలు పిండే మిల్క్ మెయిడ్స్కు అది సులభంగా అంటుకునేది. వారు వదిలే ఊపిరిలోని కణాలు గాల్లో ప్రయాణించి
ఇతరులకు అంటుకునేది. దాంతో మొహం నిండా గడ్డలు ఏర్పడి రసికారుతూ బాధపడేవారు. వ్యాధి తీవ్రత పెరిగి వారాల వ్యవధిలోనే రోగులు చనిపోయేవారు. సరిగ్గా అదే సమయంలో ఓ పాలు పితికే యువతి యథాలాపంగా ఓ ఇంగ్లీష్ ఫిజిషియన్తో మాట్లాడిన మాటలతో వ్యాధి నివారణకు పరిష్కారం దొరికింది. ఆ సంఘటనతో వైద్యరంగపు చరిత్ర గతినే మార్చేసింది. బ్రిటన్కు చెందిన ఆ ఇంగ్లీష్ డాక్టర్ పేరు ఎడ్వర్డ్ జెర్నర్. మిల్క్ మేడ్ మాటలను సీరియస్గా తీసుకోనట్టయితే మసూచి వ్యాధికి వ్యాక్సిన్ రూపుదిద్దుకునేదే కాదంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో చిన్న చిన్న వైద్య సమస్యలకు పల్లె ప్రజల్లో ఉండే మూఢనమ్మకాలే పరిష్కారంగా ఉండేవి. విషానికి విషమే విరుగుడుగా భావించేవారు. వ్యాక్సిన్ కూడా అలాంటిదే. ఓ వ్యాధి రాకుండా నిరోధించడానికి అదే వ్యాధికారకాన్ని చిన్న మొత్తంలో ఆరోగ్యవంతుల శరీరంలోకి ఎక్కిస్తారు. దాంతో వ్యాధికి సంబంధించిన లక్షణాలు కొద్ది కొద్దిగా కనిపిస్తాయి. అది చూసి శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ అప్రమత్తమై ఆ వ్యాధి కారకాలతో పోరాడి పైచేయి సాధిస్తుంది. భవిష్యత్తులో శరీరం ఆ వ్యాధి బారిన పడకుండా నిరోధక శక్తిని సంతరించుకుంటుంది. అయితే ఈ విషయం జెర్నర్ తమ పనిమనిషి మాటలతో తెలుసుకున్నారు. పల్లెల్లో ఉండే మూఢనమ్మకాలే ఆమెనలా మాట్లాడాలా చేశాయి. ఇంతకీ ఆమె డాక్టర్ జెర్నర్తో ఏమందో తెలుసా? మాకు మసూచి ఎన్నటికీ దరిచేరదు. అందుకు మేం కనిపెట్టిన ఓ పద్ధతే అందుకు కారణం. మేం ముందుగానే ఆ వ్యాధి సోకిన వ్యక్తి గడ్డల నుంచి కారే రసిని చేతికి ఘాటు పెట్టి పూసుకున్నాం. దాంతో ఇక ఆ రోగం మాకు ఎన్నటికీ రాదు. ఇలా ఆమె చెప్పిన ఆ మాటలు జెర్నర్లో ఆలోచనల్ని రేకెత్తించేలా చేశాయి. ఆమె చెబుతున్న మాటల్లో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే లాజిక్ ఉంది. దాన్ని డాక్టర్ జెర్నర్ గుర్తించారు. గతంలోనూ అక్కడక్కడ తాను విన్న కథలను ఈ మాటలతో లింక్ చేసుకున్నారు. అంతే, ఆయన మదిలో తలక్కున ఓ ఆలోచన మెదిలింది. కొంతకాలం ఆ ఆలోచనపై పరిశోధనల తర్వాత జెర్నర్ తన వద్ద పనిచేసే తోటమాలి కుమారుడిపైనే ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. కౌపాక్స్ సోకిన మహిళ పుండు నుంచి కొద్దిగా రసి తీసి ఆ 8 ఏళ్ల పిల్లాడి చేతికి ఇంజెక్ట్ చేశాడు. మరో 6 వారాల తర్వాత స్మాల్ పాక్స్ వచ్చి తగ్గిన వ్యక్తి పుండు నుంచి కూడా అలాగే తీసి ఆ పిల్లాడికే ఎక్కించాడు. అలా ఎక్కించిన చోట పుండు పడింది. కొద్దిగా జ్వరం కూడా వచ్చింది. అంతే, ఆ తర్వాత ఆ అబ్బాయి ఎప్పటిలా ఆరోగ్యంగా ఉన్నాడు. అలా ఒకసారి కాదు, 20 సార్లు చేశాడు. అయినా ఆ అబ్బాయికి ఏం కాకపోవడంతో ఒకసారి స్మాల్ పాక్స్ వస్తే మళ్ళీ రాదన్నది నిజమేనని అర్థమైంది. ఇలా మరికొంతమందిపై కూడా ప్రయోగాలు జరిపారు డాక్టర్ జెర్నర్. ఆ 8 ఏళ్ల కుర్రాడిపై జరిగిన ప్రయోగమే మానవాళి చరిత్రలో తొలి వ్యాక్సిన్ ట్రయల్ అని చెప్పుకోవచ్చు. కౌపాక్స్ సోకిన గుర్రాల నుంచి సేకరించిన కణాలను ఉపయోగించి తొలి వ్యాక్సిన్ తయారైంది. మరో 5గురికి ఇదే పద్ధతిలో వైద్యం చేసిన జెర్నర్ మసూచిపై తిరుగులేని విజయం సాధించారు. తన ప్రయోగం గురించి జెర్నర్ రాసిన లేఖను రాయల్ సొసైటీ తిరస్కరించింది. దాంతో సవివరంగా ఓ పుస్తకం రాసి తానే ప్రచురించాడు. అది బయటకు వచ్చిన ఏడాది కల్లా పలు భాషల్లోకి అనువాదం అవడమే కాక డాక్టర్లందరూ ఆ విధానాన్ని అవలంబించడం మొదలుపెట్టారు. లాటిన్ భాషలో ఆవుని వ్యాక్సా అంటారు. వ్యాక్సినేషన్ అన్న పదానికి మూలం అదే. తాను కనిపెట్టిన ఈ విధానం అందరికీ ఉపయోగపడాలని జెర్నర్ స్వయంగా వ్యాక్సిన్ సేకరించి అడిగిన వాళ్ళకి అడగని వాళ్లకు కూడా పంచేవాడు. ఈ సంఘటన జరిగి 224 సంవత్సరాలు గడిచాయి. అలా కనిపెట్టిన మసూచి టీకా వల్ల ప్రపంచవ్యాప్తంగా మసూచి లేకుండా పోయింది. ఇది ఆధునిక వైద్యం సాధించిన గొప్ప విజయం. అయితే దీని వెనుక వేలాది మంది వాలంటీర్ల కృషి ఉంది. సైంటిస్టులు, డాక్టర్లు, వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది ఎంతో శ్రమించారు. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, WHO, యూనిసెఫ్ సంయుక్తంగా పనిచేశాయి. 1979లో స్మాల్ పాక్స్ పూర్తిగా లేకుండా పోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. వ్యాధిని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని శరీరానికి కలిగించే ఆ మందుని వ్యాక్సిన్ అంటారు. వ్యాక్సిన్ అంటే మరేదో కాదు, అదే జబ్బుకు సంబంధించిన నిర్జీవ బలహీనమైన కణాలు, వాటిని నిరోధించే ఇతర జంతువుల నుంచి సేకరించిన కణాలు మాత్రమే. వాటిని శరీరంలోకి ప్రవేశపెట్టగానే శరీరంలోని రోగ నిరోధక కణాలు వాటితో పోరాడే అవసరాన్ని, శక్తిని పొందడమే వ్యాక్సిన్ వెనుక ఉన్న రహస్యం. భూమిపై ఇప్పటివరకు సోకిన అనేక వ్యాధులు వేటికవే ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నవే. అవి మనం చేసే పొరపాట్ల వల్లే ఏర్పడతాయి. అలా వచ్చే ఒక్కో వ్యాధికి ఒక్కో విశిష్టమైన నిర్మాణం ఉంటుంది. వాటిని గుర్తించేందుకు పరిశోధకులకు చాలా సుదీర్ఘ సమయం పడుతుంది. వ్యాధికారక కణాలను ఎదుర్కొనే శక్తి ఏ ఇతర జీవుల్లో ఉందో తెలుసుకునేందుకు వాటిపై ప్రయోగాలు జరుపుతారు. ఎందుకంటే మనిషికి హాని కలిగించే క్రిములు ఇతర జీవులపై ప్రభావం చూపించలేవు. అందుకు వాటి రక్షణ వ్యవస్థ కారణం.
అలాగే కొన్ని రకాలైన మొక్కల్లోనూ వైరస్ను ధీటుగా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. వాటిని సేకరించి ప్రయోగాలు జరుపుతారు. మొదట ఎలుకలు, ఆపై వానరాలపై ఈ ప్రయోగాలు జరిపి ఆ తరువాత మనుషులపై దశల వారీగా ట్రయల్స్ నిర్వహిస్తారు. పూర్తి స్థాయిలో పరిశోధనల తర్వాతే రోగానికి తగిన వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తారు. వ్యాక్సిన్ ఇంజెక్షన్ రూపంలో, చుక్కల రూపంలో ఉంటుంది. మనకు బాగా తెలిసిన పోలియో వ్యాక్సిన్ను చుక్కల రూపంలోనూ, ఇంజెక్షన్ రూపంలోనూ తయారు చేశారు. కొన్ని రకాల వ్యాక్సిన్లను 2, 3, 5 జబ్బులకు ఉపయోగపడేలా తయారు చేస్తారు. చిన్నపిల్లలకు ఎక్కువసార్లు సూదిపోట్లు లేకుండా చూసేందుకు ఇలా కాంబో వ్యాక్సిన్లను కూడా తయారు చేశారు. అసలు ఈ వైరస్ ఎందుకు వస్తుందో, ఎలా వ్యాపించి మనుషులకు, జీవజాతులకు నష్టం కలిగిస్తుందో ఎవరికీ తెలియదు. అసహజ విధానాల కారణంగానే వైరస్లు రూపుదిద్దుకుంటాయని మాత్రం కనిపెట్టారు. అలా బయటపడిన వైరస్ పక్షుల ద్వారా, నీటి ద్వారా, జలచరాల ద్వారా మనుషులకు సోకుతుంది. ఆపై మనుషులు వదిలే ఊపిరి, విసర్జకాల ద్వారా ఇతరులకు సోకుతూ నష్టం కలుగజేస్తూ ఉంటుంది. ఇది ప్రాథమికంగా వైరస్ గురించిన సత్యం. వైరస్ కారణంగా సోకిన వ్యాధిని ఎదుర్కొనేందుకు తయారైన వ్యాక్సిన్ నిజానికి మందు కాదు. మన శరీరానికి వైరస్ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని కలుగజేయడం కోసం వ్యక్తులను సిద్ధం చేసే ప్రక్రియగా చెప్పుకున్నాం. అంటే విషాన్ని విషంతో హరించినట్టు బలహీనపరచబడిన వైరస్ క్రిములు వైరస్ను లొంగదీసుకునే ఇతర కణాలు లాంటి వాటిని కలిపి శరీరానికి ఇవ్వడం. ఈ వైరస్ క్రిములు శరీరంలోకి చేరగానే వెంటనే సహజసిద్ధంగా శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ అప్రమత్తమై వైరస్పై దాడికి దిగుతుంది. అప్పటికే బలహీనపరచబడినవి అవడంతో, తేలికగా ఓడిపోవడంతో శరీరానికి వైరస్ను ధీటుగా ఎదుర్కొనే శక్తి ఏర్పడుతుంది. ఒక రకంగా శరీరానికి వైరస్ను పరిచయం చేయడం లాంటిదే. అయితే కరోనా వ్యాక్సిన్ తయారీలో వివిధ రకాలైన వింత వస్తువులు ఉపయోగించారనే వార్తలు కొన్ని దేశాలలో వివాదాలకు కారణమయ్యాయి. వ్యాక్సిన్ తయారీలో జంతువుల నుంచి సేకరించబడిన కొన్ని పదార్థాలు కలపడం జరుగుతుంది. అవి ఏ జంతువులు, పక్షులు అన్నది వైరస్ను బట్టి ఉంటుంది. వైరస్ను ఎదుర్కొనే విషయంలో ఈ జీవుల సామర్థ్యాన్ని బట్టి ఏ మోతాదులో కలపాలో అంత మోతాదులో వ్యాక్సిన్లో కలుపుతారు. దాంతో టీకా మరింత సమర్థతతో పనిచేస్తుంది. అయితే సదరు జంతువులను ఎలా చంపుతారు అన్న విషయంలో ఓ వర్గం మతబోధనలు అడ్డుగా వచ్చాయి. వాటిని సరైన పద్ధతిలో సంహరించని జంతువుల నుంచి సేకరించిన కణాలను ఉపయోగించడం వారికి నచ్చలేదు. అందుకే వ్యాక్సిన్ పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నిజానికి ఓ వైరస్కు వ్యాక్సిన్ తయారవ్వాలంటే ఎన్నో రకాల వస్తువులు అవసరమవుతాయి. కరోనా ప్రభావం ఏమాత్రమూ చూపించని జంతువులను గుర్తించడంతో పాటు వాటికి సంబంధించిన ఏ గ్రంథులు కరోనాను ఎదుర్కొంటున్నాయో తెలుసుకున్న తర్వాతే వాటిని సేకరించడం జరుగుతుంది. కణాలను వ్యాక్సిన్కు జోడించి రోగ కణాలపై ప్రయోగించి పరిశీలిస్తారు. వాటికి ఆ శక్తి ఎలా వచ్చిందో తెలుసుకుంటారు. ఏ కారణంగా అలా జరుగుతుందో విశ్లేషించుకుంటారు. ఇదంతా వైరాలజీ ల్యాబుల్లో నిశ్శబ్దంగా జరుగుతుంది. బయటకు కనిపించని ఈ పోరాటం చాలా ఓపికతో, ప్రాణాలకు తెగించి చేస్తారు. ఎంతో కష్టసాధ్యమైన ఈ పనిని శాస్త్రజ్ఞులు రాత్రింబవళ్ళు నిర్వహిస్తారు. కంటికి కనిపించని శత్రువుతో జరిగే పోరాటంలో వజ్రాయుధం లాంటి వ్యాక్సిన్ చూడటానికి కొన్ని మిల్లీలీటర్ల పరిమాణంతో చిన్న బాటిల్లాగే కనిపించినా దాని తయారీకి వివిధ ప్రాంతాలలో వందల, వేల సంఖ్యల్లో నిపుణులు పనిచేస్తారు. ఇందుకు అపారమైన శ్రమతో పాటు ఆర్థిక వనరులు కూడా అవసరమవుతాయి. అందుకే ఓ వ్యాక్సిన్ తయారవ్వాలంటే సంవత్సరాలుగా సమయం పడుతుంది. కరోనా విషయంలోనూ ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. నిజానికి కరోనా కణాలు నిర్జీవ కణాలు మాత్రమే. అవి స్వయంచాలితాలు కావు. అంటే స్వయంగా ప్రయాణించవు. కానీ మార్గం ఏర్పడితే వేగంగా విస్తరించగలిగే గుణం కలిగి ఉంటాయి. పైగా ప్రాంతాలను బట్టి, పరిస్థితులను బట్టి రకరకాలుగా రూపాలు మార్చుకుంటాయి. ఆ లక్షణాన్ని నిర్వీర్యం చేసే శక్తి ప్రకృతిలో ఎన్నో రకాలుగా దాగి ఉంది. సహజంగా వైరస్ తయారీలో సొరచేపల కాలేయం నుంచి తీసిన స్కాలెన్ అనే నూనె వాడతారు. ఈ నూనెను వాడటం ద్వారా టీకా యొక్క సామర్థ్యం పెరుగుతుంది. దాంతో ఓ అంచనా మేరకు వ్యాక్సిన్ తయారీ కోసం కనీసం 5 లక్షల సొరచేపలు అవసరమవుతాయి. వాటిని సేకరించడంతో పాటు విడి భాగాలను జాగ్రత్తగా తీసిన పరిశోధకులు వాటిని ఏ మోతాదులో కలపాలో నిర్ణయించే పనిని ముగించారు. అంతేకాదు, వ్యాక్సిన్ తయారీలో రోగ నిరోధక శక్తి పెంచడంలో ఎంతగానో ఉపయోగపడే ఈ నూనె కోసం సొరచేపల వేట కొనసాగుతోంది. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ తయారీలోనూ దీన్నే వినియోగిస్తున్నారు. 1 టన్ను స్కాలెన్ కావాలంటే సుమారు 3000 సొరచేపలు అవసరమవుతాయి. ప్రపంచ జనాభా అంతటికీ స్కాలెన్ ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ 1 డోసు ఇవ్వాలంటే 2.5 లక్షల సొరచేపలు కావాలి.
అదే ఒక్కొక్కరికి 2 డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలంటే 5 లక్షల సొరచేపలను చంపాలి. అందులోనూ స్కాలెన్ పుష్కలంగా లభించే గల్పర్ షార్క్, బాస్కింగ్ షార్క్ రకాలు అరుదైనవిగా చెబుతున్నారు. అవి అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నాయి. ఇతర సముద్ర జీవుల్లా అవి వాటి సంతతిని వేగంగా పునరుత్పత్తి చేసుకోలేవు. కోవిడ్ వ్యాక్సిన్ తయారీ క్రమంలో వాటి వేట ముమ్మరమైతే కొద్ది కాలానికే ఈ రకం షార్క్ చేపలు అంతరించిపోయే ప్రమాదముంది. దీంతో కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే సొరచేపల సంరక్షణ సంస్థ ఒకటి ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి ఎంతకాలం, ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఔషధాలలో వినియోగించే ఓ అనుబంధ పదార్థం కోసం అరుదైన జీవుల ఉనికిని ప్రశ్నార్థకం చేయడం సరికాదని వారు వాదిస్తున్నారు. దాంతో ఎడారుల్లో పెరిగే ఓ ప్రత్యేక డిజర్ట్ ప్లాంట్ ఆకులు, బెరడు నుంచి తీసిన కణాలు కూడా కరోనాను ఎదుర్కోవడంలో అద్భుతమైన ఫలితాలనిచ్చాయి. క్విలాజా అని పిలువబడే ఈ చెట్లు కేవలం చిలీ దేశంలో మాత్రమే పెరుగుతుంది. దీనికి సంబంధించిన వ్యాపారం ఇప్పుడు జోరందుకుంది. ఎందుకంటే కరోనా వేగాన్ని తగ్గించే విషయంలో క్విలాజాలో సహజసిద్ధంగా ఉండే యాక్టివ్ యాంటీజెన్స్ బాగా పనిచేస్తున్నాయి. ఓ వ్యాక్సిన్ యాంటీజెన్ అడ్జువెంట్ అనే 2 రకాల ప్రక్రియతో పనిచేస్తుంది. యాంటీజెన్లు శరీరంలోని రక్షణను పెంచుతుంది. అడ్జువెంట్ శరీర కణాలకు యాంటీజెన్లను కలిపి యాక్టివేట్ చేస్తుంది. దీంతో శరీరానికి అద్భుతమైన ఇమ్యూన్ స్పందన వస్తుంది. దీంతో ఇప్పుడు క్విలాజా పెంపకంపై చిలీలో ప్రాజెక్టులు మొదలుపెట్టారు. ఇవే కాదు, వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేయడానికి అవసరమవుతాయనుకున్న వేలాది రకాలైన ఇతర పదార్థాలపై పరిశోధనలు జరిగాయి. ఇందుకోసం వైరాలజీ నిపుణులు ఊపిరి సలపనీయని పీపీఈ దుస్తులు ధరించి అహోరాత్రులు ప్రయోగశాలల్లో కష్టపడతారు. అన్ని విషయాలు నిర్ధారించుకున్న తర్వాతే వీటిని కరోనా వ్యాక్సిన్ తయారీలో వాడేందుకు ఎంచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆ పనులన్నీ జరిగిపోతున్నాయి. జంతువులు, జలచరాల నుంచి సేకరించడం విషయంలో జంతు హక్కుల సంఘం అభ్యంతరాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. కానీ ఓవైపు కోట్లాది మంది ప్రాణాలను కాపాడాలంటే మరో మార్గం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా కరోనా వ్యాక్సిన్స్ తయారీలో పరిశోధకులు బిజీగా ఉన్నారు. అన్నీ 100కు 100% సక్సెస్ అవ్వాలని లేదు. కానీ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. తన జీవిత కాలంలో 40 రకాల వ్యాక్సిన్లను అభివృద్ధి పరిచిన పెన్సిల్వేనియా మైక్రోబయాలజిస్ట్ మారిన్ రాల్ఫ్ ఏమంటారంటే, వ్యాక్సిన్ ఓ వరప్రదాయని. సామూహికంగా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల సమాజానికి సమాజమే రోగనిరోధక శక్తి పెంచుకుంటుంది. అంటే దాన్నే మనం ఇంగ్లీష్లో హెర్డ్ ఇమ్యూనిటీ అంటున్నాము. ఆయన ఆనాడు కనిపెట్టిన వ్యాక్సిన్లు నేటికి సంవత్సరానికి 80 లక్షల మంది ప్రాణాలను కాపాడుతున్నాయి. ఇమ్యునైజేషన్ అన్నది ప్రపంచం నేర్చుకున్న సక్సెస్ స్టోరీ. దీనివల్ల ప్రతి ఏడు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో ప్రాణాలు కాపాడబడుతున్నాయి. వ్యాక్సిన్ అన్నది వ్యాధికారక వైరస్ను నిర్మూలించేందుకు శరీరానికి కలిగించే శక్తి మాత్రమే. ఇది చాలా సురక్షితమైన వైద్య ప్రక్రియ. ఇప్పటి వరకు 20 ప్రాణాంతక వైరస్లకు ప్రపంచం వద్ద పలు వ్యాక్సిన్లు అభివృద్ధి చేయబడ్డాయి. వీటి వల్ల డిప్తీరియా, టెటనస్, పెర్టూసిస్, ఇన్ఫ్లుయెంజా, మీజిల్స్ లాంటివి నిర్వీర్యమయ్యాయి. గత 60 ఏళ్లలో గణాంకాలను బట్టి చూస్తే వ్యాక్సిన్ల వల్ల ప్రపంచం నుంచి స్మాల్ పాక్స్ దూరమైంది. అటు పోలియో సైతం చివరి దశలో ఉంది. కరోనా లాంటి ప్రమాదకరమైన వైరస్ ప్రబలినప్పుడు అంతా కలిసి టీకాలు వేసుకోవడం ఓ అవసరం అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దానివల్ల సామాజిక వ్యాప్తి జరగకుండా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో బిలియనియర్లు పుడుతుంటారు. వారంతా కలిసి ఓ చేయి వేస్తే వ్యాక్సిన్లను పేద దేశాలకు ఉచితంగా అందించడం పెద్ద కష్టమేమీ కాదు. వారు చేసే ఖర్చులలో ఇది లెక్కలోకి రాదు. అలా వారు ముందుకు రానప్పుడు ప్రభుత్వాలే అలాంటి వారిపై సోషల్ ట్యాక్స్ పేరిట వసూలు చేసి జనాన్ని కాపాడాలి. ఇలాంటి ఓ ప్రయత్నం ఇప్పుడు వెనిజులాలో జరుగుతోంది. అలా ఈ కరోనా మహమ్మారిని తరిమేయడంలో అంతా ముందుకు రావాలని కోరుకుందాం.